హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క స్టోరీస్. వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వుంటే నా జతక స్టోరీలో 175 భాగం. ఏమైంది శక్తి, ఎందుకు ఇంత హడావిడిగా తీసుకువచ్చావు అని మహాలక్ష్మి అయోమయంగా అడిగింది. ముందు కాఫీ తాగక్క అని కాఫీ మహాలక్ష్మికి ఒక కప్ ఇచ్చి తను మరొక కప్ తీసుకొని సిప్ చేస్తూ, అమ్మ నీకు పెళ్లి సంబంధం చూసిందంటగా అక్క, మరి నాకు చెప్పలేదు ఏంటి అని సూటిగా మహాలక్ష్మి వైపు చూస్తూ అడిగింది. అదేమైనా ఫిక్స్ అయిందా శక్తి నీకు చెప్పటానికి? జస్ట్ పెళ్లి చూపులు మాత్రమే. ఆ తర్వాత పెళ్లి చూపుల తర్వాత అతను నాకు నచ్చితే పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాను, లేకపోతే లేదు అని మహాలక్ష్మి భుజాలు ఎగరేసి నార్మల్గా చెప్పింది. శక్తి తన కప్ పక్కన పెట్టి మహాలక్ష్మి చేతిని పట్టుకొని, అక్క నిజంగా నువ్విప్పుడు పెళ్లికి సిద్ధంగా ఉన్నావా అని అడిగింది. నిజమ నిజంగానైతే లేనురా. ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన నాకు లేదు. కానీ అమ్మని బాధ పెట్టలేకపోతున్నాను. అందుకే బలవంతంగా ఈ పెళ్లి చూపులకి ఒప్పుకున్నాను అని డల్గా అంది మహాలక్ష్మి. మరి నీ మనసులో ఎవరైనా ఉన్నారా అక్క అంటే, అబ్బాయి ఇలా ఉండాలి, అలా ఉండాలి అని లేదా? ఎవరి మీదైనా క్రష్ ఫీలింగే టైప్ ఉన్నా పర్వాలేదు చెప్పు. నువ్వు ఎవరితో నీ మనసులో మాట పంచుకునే రకం కాదు, నాకు తెలుసు అని సీరియస్గా అడిగింది శక్తి. ఒకవేళ మహి అంటే ఇష్టమని చెప్తుందేమో అన్న ఆశతో. మహాలక్ష్మి ఒక నిమిషం సైలెంట్గా ఉండి వెంటనే, అలాంటిదేమీ లేదురా. అయినా నా గురించి నీకు తెలుసు కదా, నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరుంటారు? నాలాంటి తింగరిదాన్ని చూసి హేళనగా నవ్వుకునే వాళ్ళే ఎక్కువ ఉంటారు అని పేలవంగా నవ్వుతూ అంది మహాలక్ష్మి. అలా ఎందుకు అనుకుంటావక్క? నీకేంటి, నువ్వు బంగారం. ఏ ఇంటిలో అడుగు పెడతావో కానీ ఆ ఇల్లు ఆనంద నిలయంగా మారిపోతుంది. కానీ అక్క, నాది ఒక్క కోరిక. నీకు ఇష్టమో లేదో తెలియదు కానీ చెప్పాక సీరియస్ అవ్వకూడదు అని అడిగింది శక్తి తన భయాన్ని బయటికి చూపించకుండా. నా దగ్గర నీకు సంకోచం ఏంట్రా, చెప్పు అని మహాలక్ష్మి నవ్వుతూ కాఫీ కంప్లీట్ చేసి కప్ పక్కన పెట్టి అడిగితే, శక్తి గట్టిగా మహాలక్ష్మి చేతిని పట్టుకుని, నాకు నువ్వు నా తోడికోడలుగా వస్తే బాగుంటుంది అనిపిస్తుంది అక్క. మహిని పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. శక్తి చెప్పింది విని షాక్ అయిన మహాలక్ష్మి కళ్ళు పెద్దవి చేసి పిచ్చిదానిలా చూస్తూ ఉంటే, అక్క అంటూ శక్తి తన చేతి మీద కొట్టి స్పృహలోకి తీసుకువచ్చి, చెప్పక్క, నాకు మహి నువ్వు కరెక్ట్ పేరు అనిపిస్తుంది. అమ్మని ఒప్పించే బాధ్యత నాది, రుద్రగారిది. ఒప్పుకో అక్క ప్లీజ్. నువ్వు వేరే ఏ ఇంటికో వెళ్ళినా అక్కడ వాళ్ళు నీ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని నిన్ను ఆడుకుంటారు, ఏడిపిస్తారు. అది నాకు ఇష్టం లేదు. అదే మహి అనుకో, నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాడు, నీ మీద ఈగ కూడా వాళ్ళనివ్వడు. తను చాలా మంచివాడు అక్క అని ఆశగా ఒప్పుకుంటుందేమో అని అంది శక్తి. పిచ్చి పట్టిందా శక్తి నీకు అంటూ మహాలక్ష్మి ఒక్కసారిగా పైకి లేచి గట్టిగా అరవగానే అక్కడే ఉన్న కొందరు స్టాఫ్ మహాలక్ష్మి అరుపుకి అయోమయంగా చూస్తూ ఉంటే శక్తి మహాలక్ష్మి చేయి పట్టుకొని, ముందు కూర్చో అక్క అని చెప్పింది సీరియస్గా. మహాలక్ష్మి అందరినీ గమనించి సైలెంట్గా కూర్చుని, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా శక్తి నీకు? మహి గారు నన్ను పెళ్లి చేసుకోవటం ఏంటి? ఆయనకి నాకు ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది. పైగా మహి గారు వేరే ఎవరో అమ్మాయిని ప్రేమించారు. ఇంతవరకు నీకు కూడా తెలిసి ఉండదేమో, కానీ నాకు తెలుసు. వేరే వ్యక్తిని ప్రేమిస్తున్న మహి గారిని నన్నెలా పేరుగా చూడగలుగుతున్నావు? ఆశకు కూడా ఒక హద్దు ఉండాలి శక్తి. పైగా అమ్మకి నువ్వంటే ఇష్టం లేదు. అటువంటిది
నువ్వు ఉంటున్న ఇంట్లోకి నన్ను ఇస్తుందని కలగనకు అని అంది. శక్తి నిరాశగా మహాలక్ష్మి వైపు చూస్తూ, అది కాదు అక్క. మహి ఒకవేళ ప్రేమించి ఉంటే తను ధైర్యంగా నాతో చెప్పగలడు. మేబీ తను ప్రేమిస్తుంది నిన్నేనేమో. ఎందుకు అలా ఆలోచించకూడదు చెప్పు. ప్లీజ్ అక్క ఒప్పుకో. అమ్మతో నేను మాట్లాడతానని చెప్తున్నాను కదా అని బ్రతిమలాడింది శక్తి చేతులు పట్టుకొని. ఐ నో శక్తి. అమ్మ ఒప్పుకున్నా సరే మీ ఆస్తికి నేను తోగను. మహి గారు నాకంటే బెటర్ డిజర్వ్ చేస్తారు. నాలాంటి అమ్మాయి మహి గారికి సెట్ కాదు. ఈ ఆలోచన ఇక్కడే ఆపేస్తే నీకు, నాకు, మహి గారికి అందరికీ మంచిది అని సీరియస్గా చెప్పి క్యాబిన్కి వెళ్ళిపోతే శక్తి డల్గా వెళ్తున్న మహాలక్ష్మి వైపే చూస్తూ ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూనే తన క్యాబిన్కి వెళ్ళిపోయింది. శక్తి లోపలికి రాగానే రుద్ర ఏం జరిగిందని అడిగితే శక్తి పూసగుచ్చినట్టు మొత్తం చెప్పి రుద్ర ఒడిలో డల్గా కూర్చొని మెడ చుట్టూ చేతులు వేసి రుద్ర మెడవంపుల్లో మొహం దాచి అక్కని చూస్తుంటే ఏదేదో ఊహించుకుంటున్నా మహి ప్రేమని ఒప్పుకునేలా కనిపించటం లేదు. రుద్రగారు ఇప్పుడు ఏం చెయ్యాలి? పాపం మహి అక్కని చాలా ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు అక్క తన ప్రేమని ఒప్పుకోకపోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడేమో కదా అని అంది. చాలా దూరం ఆలోచిస్తున్నావు స్వీటీ. అంత దూరం నేను తీసుకురానులే. మహాలక్ష్మికి మహికి పెళ్లి జరిగి తీరుతుంది. నువ్వు ఇలా డల్ కాకు అని ఒక చేతితో తనని హత్తుకుని మరో చేతితో ల్యాప్టాప్ కీబోర్డ్ మీద వేళ్ళు ఆడిస్తూనే ఉన్నాడు. నిజంగానా రుద్రగారు అంటూ శక్తి కళ్ళల్లో మెరుపుతో తలపైకి లేపి అడుగుతుంటే రుద్ర తన పెదవుల మీద పెక్కిచ్చి నా మీద నమ్మకం ఉంచు, అన్నీ నేను చూసుకుంటాను కదా అని అంటూ ఉండగానే మహి స్పీడ్గా లోపలికి వచ్చి రుద్ర శక్తిల పొజిషన్ చూసి సారీ అని వెనక్కి తిరగగానే శక్తి కంగారుగా పైకి లేచి రామహి అని పిలిచింది. మహి లోపలికి వచ్చి సారీ ఫర్ డిస్టర్బింగ్ యూ, బట్ నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. వదిన మహాలక్ష్మితో ఏం మాట్లాడావు? క్యాబిన్కి వచ్చిన దగ్గర నుంచి చాలా సీరియస్గా ఉంది. పైగా చాలా కష్టపడి నా పేరు పిలిచేలా ట్రై చేస్తే ఇప్పుడు మళ్ళీ మొదటికి వచ్చి సార్ అని పిలుస్తుంది. ఎందుకని అడిగితే ఎవరి హద్దుల్లో వాళ్ళుంటే అదే బెటర్ సార్ అంటూ ఏదేదో మాట్లాడుతుంది వదిన అని టెన్షన్గా అడిగాడు. శక్తి తల పట్టుకొని సోఫాలో కూలబడి సారీ మహి అని అంది. ఎందుకు సారీ చెప్తున్నావు వదినా అని మహి అయోమయంగా అడిగితే రుద్ర నవ్వుతూ శక్తి చెప్పింది మొత్తం చెప్పి అందుకే నిన్ను సార్ అంటూ మళ్ళీ మొదటికి వచ్చింది మహాలక్ష్మి. అందుకే చెప్పేది పక్కదారులు కాదు, ముందు నువ్వు నీ ప్రేమ విషయం డైరెక్ట్గా తనతో చెప్పు అని. తను ఒప్పుకోకపోతే నీ ప్రేమ తనకి అర్థమయ్యేలా తెలియజేయని. ఎలాగైనా తనతో ఎస్ చెప్పించు, మిగతాది నేను చూసుకుంటాను. మహి ఒక్కసారి మహాలక్ష్మి నీ ప్రేమని ఒప్పుకుంటే చాలు. మీ పెళ్లి చేసే బాధ్యత నాది. కానీ మహాలక్ష్మికి ఇష్టం లేకుండా నేను ముందుకి స్టెప్ వేయలేను కదా అని అన్నాడు. ఈసారి మహి తల పట్టుకొని శక్తి పక్కనే కూలబడి ఇలా రివర్స్ అవుతుందని ఊహించలేదు వదిన. నువ్వు నా గురించి చెప్తే మహా కనీసం నా గురించి ఆలోచిస్తుందని అనుకున్నాను, కానీ మళ్ళీ మొదటికి వచ్చి నువ్వెవరు అన్నట్టు బిహేవ్ చేస్తుందని ఊహించలేదు. దానికి ఇలా కాదు, స్ట్రాంగ్గా డోస్ పడాలి అని సీరియస్గా చెప్పి తన క్యాబిన్కి వెళ్ళిపోతే శక్తి డల్గా కూర్చొని ఉంది తన వల్లే ఇదంతా అయ్యిందని. రుద్ర శక్తి పక్కన కూర్చుని ఫీల్ అవ్వక స్వీటీ, మహి చూసుకుంటాను అన్నాడు కదా.
అయినా నీ ప్రయత్నం నువ్వు చేశావు. దానికెందుకు డల్ అవ్వటం? వదిలే అని అన్నాడు. కాని మహీం అని శక్తి అంటుంటే, చెప్పాను కదా వాడు చూసుకుంటాడని అని బేస్ వాయిస్లో చెప్పగానే శక్తి భయపడి సరే అన్నట్టు తల ఊపితే, వర్క్ చెయ్యి. ఆఫ్టర్నూన్ కల్లా కంప్లీట్ అవ్వాలి. ఈరోజు నిద్రపోవటానికి కుదరదు అని తనని డైవర్ట్ చేయటానికి సీరియస్గా చెప్పి తన చైర్లో కూర్చుని ఉంటే శక్తి కూడా ఆలోచనలు పక్కన పెట్టి ల్యాప్టాప్ పట్టుకుంది. మహి క్యాబిన్కి వచ్చేసరికి మహాలక్ష్మి సీరియస్గా వర్క్ చేసుకుంటూ ఉంది. అప్పటికే తన మెదడు మొత్తం శక్తి చెప్పిన దాని మీదే ఉంది, కానీ యాక్సెప్ట్ చేయలేకపోతుంది. ఇంతలో మహాలక్ష్మి ఎదురుగా నిలబడి స్టాండప్ మహా అని సీరియస్గా బేస్ వాయిస్లో అన్నాడు. మహాలక్ష్మి ఏమైందో ఏమో అనుకుని పైకి లేచి నిలబడగానే, ఏమైంది నీకు? ఈరోజు కొత్తగా బిహేవ్ చేస్తున్నావు. నన్నెందుకు దూరం పెడుతున్నావు? డోంట్ యూ లైక్ దిస్ మహా? నాకు చాలా కోపం వస్తుంది అని సీరియస్గా అన్నాడు మహి. కానీ సార్, నా లిమిట్స్లో నేను లేకపోతే అనవసరంగా ఎవరెవరో హోప్స్ పెట్టుకుంటున్నారు. అది నాకు నచ్చటం లేదు. అందుకే ఇక నుంచి ఇలానే కంటిన్యూ అవ్వాలని ఫిక్స్ అయ్యాను. ప్లీజ్ ఫోర్స్ చేయకండి అని అసహనంగా అంది మహాలక్ష్మి. మహాలక్ష్మి చెయ్యి పట్టుకొని తన మీదకి లాక్కొని, ఏది అదే మాట నా కళ్ళల్లోకి చూసి చెప్పు అని సీరియస్గా అడగగానే మహాలక్ష్మి భయపడి వణికిపోతూ, ప్లీజ్ సార్ వదిలేయండి అని గింజుకుంటూ ఉంది. ముందు సార్ అనటం ఆపు మహా, నాకు చాలా ఇరిటేటింగ్గా ఉంది నువ్వు అలా పిలుస్తుంటే. ఇప్పటి వరకు ఎలా అయితే మహీగారు అని పిలిచావో అలానే పిలువు, లేదంటే మాత్రం సిచ్యువేషన్ చాలా సీరియస్గా ఉంటుంది అని అన్నాడు. కానీ సార్ అని అంటూ ఉండగానే మహాలక్ష్మిని బుగ్గం మీద గట్టిగా ముద్దు పెట్టి, నువ్వు సార్ అన్న ప్రతిసారి నేను ఇలానే ముద్దు పెడతాను, తర్వాత నీ ఇష్టం అని అంటుంటే, చేసిన పనికి మహాలక్ష్మి షాక్ అయ్యి కళ్ళు పెద్దవి చేసి పిచ్చిదానిలా దిక్కులు చూస్తూ ఉంది, జరిగింది డైజెస్ట్ చేసుకోలేక. Thank you for listening, and please like, share, comment and subscribe.